ఈ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రం అన్నా కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడడం కానీ కనిపించకే బాగా హార్డ్గా అనిపిస్తాడు. కానీ చాలా సాఫ్ట్, ఏదైనా కుక్క మరుగుతున్నానే పోనీలే, వదిలేసేయలే, ఎందుకులే మనకి అనే రకం ముఖ్యమంత్రి గారు. మీరేం చేసిండ్రు? మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మేము ఇవి ఇచ్చినాం, అవి ముఖ్యమంత్రి గారు తినే బియ్యమే మేము తింటున్నాం ఈరోజు. మరి ఒక్కసారి అసెంబ్లీ రాని నీకు జీతం ఎందుకు అంటున్నా నేను? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి దుర్భాషలు ఆడడం కరెక్ట్ అని అంటున్నా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మన దగ్గర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది అసలు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంది? ఆ బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఎట్లా వస్తాయి? కొన్ని పరిమాల కుక్కలు మొరుగుతున్నాయి, ఇలా మొరగ కుర్రని చెప్పినాము, అయినా వినట్లేదు. దాని మీద ఈ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రం అన్నా కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడడం కానీ, అవులేగాడు వాడు వీడని మాట్లాడడం కానీ అది సబబు కాదు. అది కూడా 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక నాయకుడు ఇటువంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. అది వాళ్ళకు గుర్తు చేయాలనే ఈరోజు ముందరికి వచ్చినాం. ఇది వినకపోతే తప్పకుండా చట్టరీత్యంగా ఏమైతే ఉంటాయో చర్యలు, వాటి మీద తప్పకుండా వారి మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ విధంగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఎట్లా ఏ విధంగా? మా ముఖ్యమంత్రి గారు చాలా సాఫ్ట్ అండి, కనిపించకే బాగా హార్డ్గా అనిపిస్తాడు. కానీ చాలా సాఫ్ట్, ఏదైనా కుక్క మరుగుతున్నానే పోనీలే, వదిలేసేయలే, ఎందుకులే మనకి అనే రకం ముఖ్యమంత్రి గారు. అదే నాలాంటి అయి ఉంటేనా, తొక్కురు నా కొడుకులని ఎవడాడు చట్టానికి అతీతంగా లేకుండా ఓడాడు మాట్లాడి అని అంటాం మేము. ఎప్పుడైనా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు, వాళ్ళ నాయకుడు ఏ భాష ఉపయోగిస్తుండో ఆ భాష ఉపయోగిస్తున్నాడు. ఈ రోజు అది కరెక్ట్ కాదని అంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఈ గత 2 సంవత్సరాలలో మీరు 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మా ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తెచ్చిర్రు. కానీ శభాష్ అన్నారా? మరి అన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకదారి చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. శభాష్ అన్నారా? లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ చెప్పుకుంటూ పోతే ఈరోజు క్వాంటమ్కి సంబంధించి, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక ఫ్యూచర్ సిటీ తీసుకురాబోతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని చేస్తుంటే మీకు అనిపించట్లేదా? మీరేం చేసిండ్రు? మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మేము ఇవి ఇచ్చినాం, అవి మేము తినే బియ్యమే పేదలు తింటున్నారు ఈరోజు. ముఖ్యమంత్రి గారు తినే బియ్యమే మేము తింటున్నాం ఈరోజు. అంటే సన్న బియ్యం ఇచ్చిన కదా కాంగ్రెస్ పార్టీది, అది కనిపించట్లేదా మీకు? వేముండవు ప్రశంసలు. ఏం జరిగిందా గ్లోబల్ సమ్మిట్ మీరు వచ్చి చూస్తే కదా తెలియనీకే. మీరు ఇంట్లో వాడి ఏం జరిగిందా అంటే ఏం జరగదు, మీకేం తెలుస్తుంది? మీ నాయకుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఒక్కరోజు మరి అసెంబ్లీకి రానప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు దేవ సంస్థలో పనిచేస్తున్నావు, కేఆర్టీవీలా, నువ్వు 4 రోజులు నువ్వు ఉద్యోగం పోకపోతే నీకు జీతం ఇస్తారా? మరి ఒక్కసారి అసెంబ్లీ రాని నీకు జీతం ఎందుకు అంటున్నా నేను? ఒక్కరోజు నిన్ను గెలిపించిన ప్రజలు ఒక్క మండలం తిరగవు, మరి నీకు జీతం ఎందుకు అంటున్నా నేను? అంటే నీ సంస్థలో పనిచేస్తేనేమో నువ్వు రాకపోతే నీ జీతం కట్ చేస్తారు. ఈయనకి మాత్రం జీతం కావాలి, సెక్యూరిటీ కావాలి, అన్నీ కావాలి. మళ్ళా తిన్న కడుపులో ఉన్న సల్లగా అందదు, ఎట్లుండాలి అట్లనే ఉండాలి. ఇది కాదు. మీరు ప్రతిపక్ష హోదాలు ఇచ్చినారు కాబట్టి మీరు రండి, మేము తప్పులు చేస్తే ఎత్తి చూపెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాము. మా తప్పులు ఎవరన్నా నువ్వు తప్పు చేసినావు అని అంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అడ్డగోలుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఏదో పబ్లిసిటీ కోసం అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. నియోజకవర్గం గురించి ఏం చెప్తారు? 10 ఏళ్లలో మళ్ళీ అక్కడ అభివృద్ధి జరిగిందా? బాగా అభివృద్ధి జరిగింది కదా. ఏం జరగలేదు? ఉన్న ఇసుక అంతా హైదరాబాద్కి వచ్చింది కదా, ఇంకేం అభివృద్ధి ఎందాలే? మొత్తం ఇసుక క్వారీలంతా మా కాదర్ కిషోర్దేనా. మొత్తం అక్కడ ఏం జరిగింది అభివృద్ధి? ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆయన మా నియోజకవర్గం వాడైతేనేమో బాగుండేది. ఎక్కడో మునుగోడు నుంచి అక్కడికి వచ్చిండు వలసకి. 2 సార్లు మా దగ్గర తక్కువలతో ఓడిపోయాడు. ఒకసారి 1000 ఓట్లు, ఇంకోసారి 1200 ఓడిపోయాడు. పెద్ద కదా, భారీ మెజారిటీ, ప్రజలు బ్రహ్మరథం పట్టలేడా. ఈయనేమో అనుకుంటున్నట్టున్నాడు 1000-1200 ఓట్లతోని 2 సార్లు గెలిచిండు, కొసరులతో గెలిచిండు. ఈసారి నుంచి నేను గెలిచిన తర్వాత చూడండి ఏం చేస్తానో, ఇప్పటి నుంచి నా స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, మొన్నటిదాకా ఆడదాని లేకుండా ఇప్పుడు మొగనైనా అన్నట్టు చెప్తున్నాడు. పరిస్థితి కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలింది, ఇటువంటి నాయకుల వల్లనే కుప్పగూలింది. వాళ్ళ అధిష్టానం కూడా ఆలోచించాలని చెప్తున్నా. అంటే మా దళిత బిడ్డనే వేరే పార్టీ అయినప్పటికీ మా దళిత బిడ్డనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం పరంగా పోతామని అంటున్నారు. అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల ప్రీతం గారు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఆయన కూడా ఒక రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీగా పండినా తిన్నా చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాకు ఇచ్చిన రిజర్వేషన్. ఈరోజు దళిత బిడ్డగా నువ్వు చదువుకున్న నాయకుడు అని చెప్పుకునేటోని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పాపం టీచర్ ఉండే మంచి చదువుకున్న వాళ్ళు. అరే అంత మంచి కుటుంబం నుంచి వచ్చినోని నీకే దుగ్గి షెట్ పని అంటున్నా. ఈ నోట్లేందుకు? నోటి నిండా మొత్తం ఎందుకు ఈ పెండా పైకానా నోట్ల గలీజ్గా? నోటు తెలిస్తే ఎందుకు ఆ మాటలు? నువ్వు చదువుకున్నవి కదా. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి దుర్భాషలు ఆడడం కరెక్ట్ అని అంటున్నా. ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నావు. మా దళిత బిడ్డ కాబట్టి, మాతో పాటు కష్టాలు పడ్డు వచ్చినాడు కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో, ఇటువంటి మాటలు మానుకో. ఏమన్నా ఉంటే మాకు సలహాలు సూచనలు ఇవ్వు. గిట్లా చేయరా బాబు, గిట్లా చేస్తే బాగుంటుంది అంటే మేము కూడా చేస్తాం. కానీ
వాడు ముఖ్యమంత్రి వీడు ఏంది అది ఏం మాటలు మీ తల్లిదండ్రులకు ఇవే నేర్పించిరా నీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటావే నీ యూనివర్సిటీకి ఇదే నేర్పించిందా నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినవే 10 సంవత్సరాలు నువ్వు నేర్చుకుంది ఇదేనా ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేసిన రేవంత్ రెడ్డి గారి పర్యటన గురించి ఏం చెప్తారు? నిరసన సెగ తగిలింది, నిరుద్యోగుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా ఎవరికన్నా నిరసన ఉంటే తప్పకుండా వ్యక్తం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. భావస్వేచ్ఛ ప్రకటన భారత రాజ్యాంగమే ఇచ్చింది. ఏమైనా ఉంటే నిరసన చేసుకునే హక్కు కూడా ఇచ్చింది. ఆ హక్కుని ఎవరు కాలరాయనికే వీల్లేదు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలలో మేము నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. నియామకాలలో ఎక్కడ కూడా తావు లేకుండా ఎవరు కోర్టుకెళ్లే పరిస్థితి లేకుండా ఈరోజు నియామకాలు జరుపుతున్నాం. ఇన్ని జరుపుతున్న క్రమంలో ఇంకా ఎక్కడన్నా లూప్స్ ఉంటే తప్పకుండా మీరు మాకు వచ్చి పిటిషన్స్ ఇవ్వండి. దాని మేము వర్క్ చేయకపోతే తప్పకుండా నిరసన చేయండి. న్యాయం అనిపిస్తే తప్పకుండా మేము మీతో పాటు నిల్చుంటామంటున్నా, కాదనట్లేదు. నిరసన చేసుకునే హక్కు బాధ్యత మీకు ఉంది, లేదని అనట్లేదు. మీరు ఎందుకు చేస్తున్నా అనట్లేదు. కానీ దీని వెనకాల కొన్ని కుట్రలు దాగున్నాయి, దీని వెనకాల కొంచెం పెయిడ్ బ్యాచ్లు దాగున్నాయి, రెచ్చగొట్టే బ్యాచ్లు దాగున్నాయి. వీళ్ళందరినీ రెచ్చగొట్టడానికి కొన్ని దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది, మాలాంటి వాళ్ళకి అవగాహన ఉంది. ఎవడెవడైతే వెనక నుంచి విద్యార్థులను ఆనాడు రెచ్చగొట్టి ఆత్మహత్యల దాకా తీసుకొచ్చిండ్రో ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళకు ఉద్యోగాలు రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తొక్కుదే పాతాలని పోతారు.